ప్రధాన కచేరీలో భాగంగా శ్రీ డి రాఘవాచారి గారు, అంటే మన హైదరాబాద్ సోదరులు అటువంటి ఒకరు అయిన హైదరాబాద్ నుంచి విచ్చేసి ఉన్నారు. వారి గాత్ర కచేరీ ఉంటుంది. వారి గాత్ర కచేరీకి ముందుగా వారి శిష్యులైనటువంటి శ్రీ సుధీర్ శర్మ గారి గాత్ర కచేరీని కూడా మనం వినబోతున్నాం. మీ కరతాళ ధ్వనులతో కచేరీని ప్రారంభిద్దాం. వీరికి ప్రక్కవాద్య సహకారంగా వైలన్పై శ్రీ పి నందకుమార్ గారు సహకారం అందిస్తారు. అలాగే మృదంగంపై విద్వాన్ ప్రి జయభాస్కర్ గారు వీరికి మృదంగం సహకారం అందిస్తారు. వీరి కచేరీ అనంతరం మనం హైదరాబాద్ దశలో రాఘవాచారి గారి కచేరీని విందాం. భజన భజన మగమరి సని భజన సేయు వదను భజన స్నానది జయ భయ జయ భయ
ಸೀತಾನಾಥ ಸಕಲ ಲೋಕ ಪಾಲಕ ಸೀತಾನಾಥ ಸಕಲ ಲೋಕ ಪಾಲಕ ಜಯಗರಾಜನು ತಗ ಸೀತಾನಾಥ ಸಕಲ ಲೋಕ ಪಾಲಕ ಜಯಗರಾಜನು ನಿದ ನಿದ ಗಮ ಗಮ ಪಮ ಮವ ಮವ ನಿ ಪ ಪನಿ ಮ ಪ ಮ ಗ ಮ ದಿ ನಿ ಸ ದಿ ಸ ಸ ಗ ಮ ಗ ಮ ಪ ಮ ಪ ಮ ಪ ಮ ಪ ನಿ ಪ ನಿ ಪ ನಿ ಮ ಪ ಮ ಗ ಮ ದಿ ಸ ನಿ ದಿ ಗ ಗ ಮ ಮ ಪ ಪ ದ ದ ನಿ ಸ ನಿ ಪ ಮ ಗ ಮ ಪ ಮ ಗ ಮ ದಿ ಸ ನಿ ನು ಭಜನ ಸೇಯು ದಯನು ನೇ ಭಜನ ನಿಪ ಮದಿ ಸ ನಿನ್ ಮಗ ಮ ಪ ನಿ ಸ ನಿ ಪ ಮ ಸ ನಿ ಪ ಮ ದಿ ಸ ನಿ ನಿ ಪ ಮ ದಿ ಸ ನಿ ಪ ಮ ದಿ ಸ ನಿ ಪ ಮ ದಿ ಸ ನಿ ಪ ನಿ ಪ ಮ ಪ ನಿ ಪ ಮ ಪ ನಿ ಪ ಮ ಪ ನಿ ಪ ಮ ಪ ನಿ ನಿ ಪ ಮ ಗ ಮ ಪ ಮ ಗ ಮ ಪ ಪ ಮ ಗ ಮ ಪ ಮ ದಿ ಗ ಮ ಪ ನಿ ಸ ನಿ ಪ ಸ ನಿ ಪ ಸ ನಿ ಪ ನಿ ಪ ಮ ನಿ ಪ ಮ ನಿ ಪ ಮ ಪ ಮ ಗ ಪ ಮ ಗ ಪ ಮ ನಿ ಓ ನೇ ಭಜನ ಮಾವಲ వెలసి కామము బ్రోవగ మావల వెలసి కామము బ్రోవగ మావల వెలసి కామము బ్రోవగ రాధా శ్రీ రామచంద్ర మావల వెలసి కామము బ్రోవగ రాధా శ్రీ రామచంద్ర
Gumi
సమ్మతిగా రాజు కొడుకా నాగా విని సమ్మతిగా రాజు కొడుకా నాగా విని సమ్మతిగా రాజు
అభిమానమెన్నడుగల్గునురా 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 అనాథుడైన నాదుపై నీకు అభిమానమెన్నడుగల్గునురా అనాథుడైన నాదుపై నీకు అభిమానమెన్నడుగల్గునురా అనురాధములను మన్నించవయ్యా పరాధములను మన్నించవయ్యా పరాధములను మన్నించవయ్యా అపరాధములను మన్నించవయ్యా అభిరామ పట్టయ అభిరామనయందు అభిరామ పట్టయ అభిరామనయందు అభిమానమెన్నడుగల్గునురా అనాథుడైన నాదుపై నీకు అభిమానమెన్నడుగల్గునురా కన్న తల్లి కన్న తండ్రి కన్న తల్లి కన్న తండ్రి కన్న తల్లి కన్న తండ్రి అన్నియు నీవని నమలేదా కన్న తల్లి కన్న తండ్రి అన్నియు నీవని నమలేదా నిన్ను వినా గతి నాకెవరును లేదే. నిన్ను వినా గతి నాకెవరును లేదే నిన్ను వినా గతి నాకెవరును లేదే నన్ను ప్రోవరాదా నన్ను ప్రోవరాదా త్యాగరాజయనుదయ నన్ను ప్రోవరాదా త్యాగరాజయనుదయ అభిమానమెన్నడుగల్గునురా అనాథుడైన నాదుపై నీకు అభిమానమెన్నడుగల్గునురా
నివాడనే గాన నివాడనే గాన నివాడనే గాన నివాడనే గాన నివాడనే గాన నివాడనే గాన నిఖిల లోక నిదాన నిమిషమోర్వగలన నివాడనే గాన నిఖిల లోక నిదాన నిమిషమోర్వగలన నివాడనే దేవాది దేవ భూదేవ వరపక్షరా దేవాది దేవ భూదేవ వరపక్షరా జీవాక్ష దేవాది దేవ భూదేవ వరపక్షరా జీవాయాక్ష సాధు జన జీవన సనాతన రజీవాయాక్ష 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 సాధు జన జీవన సనాతన నివాడనే గాన నిఖిల లోక నిదాన నిమిషమోర్వగలన నివాడనే గాన ఓహో సత్యంబు నిత్యంబు సత్యంబు నిత్యం సత్యంబు సత్యంబు నిత్యంబు సమరమున శౌర్యంబు సత్యంబు నిత్యంబు సమరమున శౌర్యంబు నత్యంత రూపంబు నమిత ఫలము సత్యంబు నిత్యంబు సమరమున శౌర్యంబు నత్యంత రూపంబు నమిత ఫలము సత్యంబు నిత్యంబు నిగమతి సత్యంబు నిత్యంబు నిగమతి సని సదప నిగమతి సని సదప నిగమతి సత్యంబు నిత్యంబు నిసరి గమ పదని సరి దని దప మప నిగమతి సత్యంబు నిత్యంబు సరి స పద పవ సరి స దని మది గమది సరి గమది సరి గమది సత్యంబు సరి గమ పదని సరి గని దని దపది దని దప మది గమది సరి దని దప మది గమది సరి గమది సరి గమది సత్యంబు నిత్యంబు
ದ ಪ ಮ ಪ ದ ಪ ಮ ಪ ದ ಪ ಮ ಪ ದ ನಿ ಸ ದ ಪ ಮ ದಿ ಗ ಮ ದಿ ಸ ನಿ ಸ ದ ಪ ಮ ದಿ ಗ ಮ ದಿ ಸ ಸ ನಿ ಸ ದ ಪ ಮ ದಿ ಗ ಮ ದಿ ನಿ ಸ ದ ಪ ಮ ದಿ ಗ ಮ ದಿ ಸ ಸ ನಿ ಸ ದ ಪ ಮ ದಿ ಗ ಮ ದಿ ಸ ಸತ್ಯಂ ನಿತ್ಯಂ ಸಮರಮೂನ ಶೌರ್ಯಂ ನತ್ಯಂತ ರೂಪಂ ನಮಿತ ಫಲಮೋ ನಿತ್ಯೋತ್ಸವೋ ನಿತ್ಯೋತ್ಸವಂ ಬುದಲನಿ ಕುನಿಜದ ಸುರ ನಿತ್ಯೋತ್ಸವಂ ಬುದಲನಿ ಕುನಿಜದ ಸುರ ಸತ್ಯಂ ಬದುಕು ಶ್ರೀ ತ್ಯಾಗರಾಜ ಚಿತ ಸತ್ಯಂ ಬದುಕು ಶ್ರೀ ತ್ಯಾಗರಾಜ ಚಿತ ಸತ್ಯಂ ತದರಣ ತದರಣ ಅದಿ ಪಾಹಿ ರಾಮದೂತ ಜಗ ಪ್ರಾಣಕುಮಾರ 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 ವಾಹಿನೀಶ ವಾಹಿನೀಶ ತರಣ ದಶವದನ ಸೂನುತನುಗರಣ ವಾಹಿನೀಶ ತರಣ ದಶವದನ ಸೂನುತನುಗರಣ ವಾಹಿನೀಶ ತರಣ ದಶವದನ ಸೂನುತನುಗರಣ ಪಾಹಿ ರಾಮದೂತ ಜಗ ಪ್ರಾಣಕುಮಾರ ಪಾಹಿ ರಾಮದೂತ ಜಗ ಪ್ರಾಣಕುಮಾರ ತರುಣಾರುಣವದನಾಬ್ಜ ತರುಣಾರುಣವದನಾಬ್ಜ ತಪಣಕೋಟಿ ಸಂಕಾಶ ತರುಣಾರುಣವದನಾಬ್ಜ
करधृत रघुवर सुचरण कलिमल भ्रगन्धवग करधृत रघुवर सुचरण कलिमल भ्रगन्धवग करधृत रघुवर सुचरण कलिमल पदविदित दुष्टग्रह पतितलोक पावन पदविदित दुष्टग्रह पतितलोक पावन वेदशास्त्र निपुण वर्य विमल चित्त सततं वेदशास्त्र करुणारुण परिपूर्ण करुणारस परिपूर्ण कांचनाद्रि समदेव करुणारस परिपूर्ण कांचनाद्रि समदेव परम भागवत वरद त्यागराजनुत परम भागवत वरद त्यागराजनुत परम भागवत वरद त्यागराजनुत पाहि रामदूत जग प्राणकुमार पाहि रामदूत जग देवादिदेव सदा शिवा सदा शिवा देवादिदेव सदा शिवा देवादिदेव सदा शिव देवादिदेव सदा शिव देवादिदेव
త్యాగబ్రహ్మ 178వ ఆరాధనోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆఖరి రోజు అవటం, స్వామికి మరొకసారి పంచామృత అభిషేకం స్వరార్చన చేశారు సుధీర్ శర్మ గారు. మాకు ఇది అనుకోకుండా ఇది సంక్రాంతి కానుక, వారు ఇచ్చిన సంక్రాంతి కానుక మాకు. అలాగే వారు గత ఏడాది విజయవాడలో కచేరీ చేశారు మోదుమూడి సుధాకర్ గారి ఆధ్వర్యంలో. నేను అప్పుడు ఇక్కడ లేను. అప్పుడు మనసులో అనుకున్నాను, మీ అభిమానం అన్నడు కలుగునే అని. ఈరోజు కలిగింది వారి అభిమానం. వారి గురించి పరిచయం చేయాలంటే, సుధీర్ శర్మ గారు వారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో వారు ప్రధాన ఋత్విక్కులు. అక్కడ పాలకుర్తి నృసింహారామ శర్మ సిద్ధాంతి గారి వద్ద శ్రీ విద్యాపూర్ణ దీక్షను పొందారు. అమ్మవారి ఉపాసకులు వారు. శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో బిఏ సంస్కృతం, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సంస్కృతం పూర్తి చేసి గత 11 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఉంటూ సిడ్నీ నగరంలో యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వహిస్తూ సనాతన ధర్మ సేవ చేస్తున్నారు. వీరు గాత్ర సంగీతాన్ని మొట్టమొదట శ్రీమతి కొంపల్లి అన్నపూర్ణమ్మ గారు, సంగీత గ్రంథకర్త అయినటువంటి శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి కుమార్తె. కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు అంటే గుర్తొచ్చింది. నా దగ్గర వారు రాసిన త్యాగరాజ కృతుల పుస్తకం ఉంది. ఇంకా 2 సెట్లు మిగిలినాయి. ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. గారె ముక్కల్లే ఉన్నావే పిల్ల అంటే గారెలు కావాలని అడిగిందిట. అయ్యా. అనంతరం శ్రీమతి అమ్ముల సత్యవతి గారి వద్ద 15 సంవత్సరాలు వాయునెలలో శిక్షణ పొందారు. సికింద్రాబాద్ భక్తరామదాసు సంగీత కళాశాలలో శ్రీ పేరి శ్రీరామ్మూర్తి గారి వద్ద 1 సంవత్సరం విద్యను అభ్యసించి ప్రస్తుతం హైదరాబాద్ సోదరుల్లో పెద్దవారైన శ్రీ దరూరి రాఘవాచారి గారి వద్ద గాత్రంలోను, శ్రీ ఎంఏ సుందరేశ్వరం గారి వద్ద వైలన్ వాద్యంలోనూ శిక్షణ పొందుతున్నారు. శర్మ గారు దేశ విదేశాల్లో సంగీత కచేరీలు చేస్తూ వస్తున్నారు. వారు రావటం, గురువు గారితో కూడా కలిసి రావటం మా ఈ వేదిక పునీతమైంది. వారిని సముచితంగా సత్కరించమని మా ఉపాధ్యక్షులు శ్రీ గిరిజాశంకర్ గారు, శ్రీ కార్యదర్శి శ్రీ కృష్ణ కిషోర్ వారిద్దరూ వేదిక మీదకి వచ్చి వారిని సత్కరిస్తారు. నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన త్యాగరాజ సాంస్కృతిక సంఘం వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్యాగరాజ స్వామి వారికి నామకుసుమములచే పూజించు అన్నట్టుగా ఈరోజు నాకు తోచిన విధంగా పాడడం జరిగింది. దానిలో ఏమైనా గుణం ఉంటే గురువుగారిది, దోషం ఉంటే నాది. అందువల్ల అలాగే మాకు ప్రసిద్ధ మృదంగ విద్వాంసులు, మాకు వారాహి అమ్మవారి ఆలయంలో హైదరాబాద్లో అడగగానే ఎప్పుడైనా సరే ఐఎమ్ దేర్, నేను ఎప్పుడైనా వచ్చి వాయిస్తానని చెప్పి మంచి మనసుతో అంత విద్వాంసులు నాలాంటి ఓనమాలు నేర్చుకునే విద్యార్థికి వాయించడం చాలా పెద్ద సహృదయం ఉండాలి. వారు సంగీతాన్ని ప్రోత్సహించేట్టుగా నాకు చెప్పారు, మీరు ఎప్పుడైనా ఏమన్నా పాడండి, నేను వాయిస్తాను, మీకు ఎందుకు ధైర్యంగా అని ఈరోజు వాయించడం వారి యొక్క సహృదయానికి ఖచ్చితంగా నిదర్శనం. ఈరోజు నేను బాగా పాడాలంటే అది ఖచ్చితంగా వారి మృదంగ ప్రభావమే. సుధీర్ శర్మ గారు నాకు గత 2 సంవత్సరాలుగా తెలుసును. చాలా మంచి టేస్ట్ ఉంది సంగీతంలో. గాత్రం, మృదంగం, వైలిన్ 3 విద్యల్లో కూడా మంచి టేస్ట్ ఉంది వారికి. చాలా ప్యాషనేట్గా నేర్చుకుంటారు, ప్యాషనేట్గా పాడతారు. అది నాకు బాగా నచ్చిన విషయం. చాలా అపరూప కీర్తనలు పాడారు ఇవాళ. ఇంకా చాలా అపరూప కీర్తనలు వచ్చాయి ఆయనకి. ముఖ్యంగా సంగీతం మనం ఆనందించాలి, పాడుతూ అది బాగా చేస్తారు ఆయన. నాకు నచ్చిన విషయం, చాలా బెస్ట్ ఆస్పెక్ట్. వారి గురుగారి ఎదుర్కొంటూ ఉండగా ఇవాళ గుంటూరులో కచేరీ చేయడం చాలా బాగుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప సంగీత సేవ చేస్తున్నారు హైదరాబాద్లో. వారాహి అమ్మవారి సన్నిధానంలో వారి ఇంట్లో ఎన్నో కచేరీలు చేస్తున్నారు. ఇప్పుడు గుడి కూడా కడుతున్నారు అక్కడ హైదరాబాద్లో. వీరికి భగవంతుడు అన్ని విధాల వారి తలపెట్టిన కార్యక్రమాలు అన్నింటిలో విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్ బ్రదర్స్లో శ్రీహాచార్య సారు, రాఘవాచార్య ఇద్దరు అందరికీ తెలుసు, పరిచయమే. నేను ఇద్దరు వద్ద సంగీతం నేర్చుకునే భాగ్యం కలిగింది.
అయితే పెద్ద అదృష్టం ఏంటంటే వాళ్ళు ఆయన చాలా ఒక తపస్సులాగా కొన్ని వేల కీర్తనలు నోటేషన్ రాసి పెట్టారు, అలా తినడానికి రెడీగా ఉండేట్లుగా. ఆయన చేసిన కృషి నాకు తెలిసి ఆంధ్రదేశంలో ఎవ్వరూ నోటేషన్ ఇచ్చి పాఠం చెప్పేవారు లేరు. ఒక్క మాట నాతో అన్నారు చనిపోయి ఉంది ఆయన, అరే ఒక్కరిని చూపించరా నాకు నోటేషన్ ఇచ్చి పాఠం చెప్పేవారు, వెళ్ళి నమస్కారం చేస్తాను అలా. ఆయన చేసిన కృషి మీరు నమ్మరు. ఆంధ్రదేశంలో పాఠాంతరం ఒక స్కెలిటన్, నువ్వు బేసిక్ని అసలు మార్చకు, కీర్తన మార్చొద్దు, ఎలా ఉందో అలాగే పాడాలి, మనోధర్మం నీ ఇష్టం ఏమైనా పాడుకోను అని వాళ్ళు చాలా ఎంతో కృషి చేసి, ఇద్దరు గురువులు వాళ్ళు ఖచ్చితంగా సంగీతానికి కొన్ని వందల వేల కీర్తనలు, లేని కీర్తనలు లేవు, అపురూప కీర్తనలు ఎక్కడో బయట లేని జావళీలు పదాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే మీరు ఆశ్చర్యం, మీరు గూగుల్లో వెతికినా దొరకవు మీకు, నోవేర్ దే ఆర్ అవైలబుల్. అలాంటి గొప్ప సంగీత విద్వాంసులు మనకు తెలుగు వాళ్ళు ఉండడం మనకి గర్వకారణం. వారి దగ్గర నేర్చుకోవడం నాకు ఖచ్చితంగా అదృష్టమే. ఇంకా నేను వృత్తిపరంగా పౌరోహిత్యం వేదకరణలు చేస్తుంటాను, నాకు సమయం అసలు ఉండదు. అయినా కూడా నా ఎందుకు మంచి మనసుతో నాకు ఎప్పుడైనప్పుడు పాఠం చెప్తారు వారు. అదంతా కూడా వారి యొక్క సహృదయం, వారి యొక్క ఆశఫలమే. అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇంకా సంగీత ప్రపంచంలో మనకి తెలుగుదేశం ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను ఈరోజు అవకాశం ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే పేరుల నందకుమార్ గారు, వారు మొదటిసారిగా వాయించారు నాకు. వీరందరూ కూడా మంచి పెద్ద విద్వాంసులు ఉన్నాయి. వాళ్ళందరూ అందరూ కూడా హనుమంతు ముందు కుప్పిగంతులు వేయడం లాంటిది. కాబట్టి తప్పులుంటే మన్నించి నాకు అవకాశం ఇస్తాం. ఇంకోసారి నా కృతజ్ఞతలు చెప్తూ నేను ముగిస్తాను. సుధీర్ శర్మ గారికి ఇవాళ వాయులీన సహకారం, మృదంగ సహకారం అందించిన విధానం చూస్తే ఆ స్వరార్చన సందర్భంలో గంధము తిలకము అద్దినట్టుగా ఆ గాత్ర సంగీత కచేరీకి చాలా చాలా సొబగులు అద్దింది. ముఖ్యంగా జయభాస్కర్ గారు అంటే ఎల్లావారి తర్వాత తరం వారు. ప్రధాన శిష్యుల్లో అగ్రగణ్యులు జయభాస్కర్ గారు, అటు సుందరేశన్ గారు మెడ్రాస్, ఆ తర్వాత బెంగళూరులో కొంతమంది ఉన్నారు. నా తమ్ముడు గురించి నేను చెప్పుకోను, ఎందుకంటే బాగోదు. సో ఎంత అద్భుతంగా ఉంటుందంటే వారి మృదంగం, ఎల్లావారు ఆ మైక్ ఎలా అయితే దాన్ని వాడుకుంటారో తన మృదంగంలోంచి మంచి నాదం రప్పించడానికి, ఆ టెక్నిక్స్ అన్నీ కూడా జయభాస్కర్ గారు వంట పట్టించుకున్నారు. చాలా చక్కగా రక్తి కట్టిస్తారు. అలాగే మన పెరవలి నందకుమార్ గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో వారు వైలిన్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. కంచి కామకోటిపీఠ ఆస్థాన విద్వాంసులు వారు. ఇది వారి క్లుప్త పరిచయం.